5:48లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే 5:48 ఒకేలా తీసుకోవడానికి అవ్వదు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు అనే మాటలో 2 భావాలున్నాయి. మీరు పరిపూర్ణులుగా ఉండాలి, లేక పరిపూర్ణులుగా ఉంటారు, లేక పరిపూర్ణులుగా ఉంచే బాధ్యత నాది అనే వాగ్దానం కూడా కనపడుతుంది ఆ వచనాల్లో. కాబట్టి ఈ వచనంలో 2 విషయాలున్నాయి. ఒకటి, పరిపూర్ణతలోనికి తీసుకువెళ్ళడం దేవుడు చేసే ప్రక్రియ. రెండవది, పరిపూర్ణులు అవ్వాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకు పరిపూర్ణులం అవ్వాలి అంటే 5వ అధ్యాయం ఆరంభంలోనే చెప్పాడు, పరలోక రాజ్య సంబంధులు ఎవరు, ఆ పరలోక రాజ్య సంబంధుల వైఖరి ఎలా ఉంటుంది అనే విషయాలతో 5వ అధ్యాయం మొదలుపెట్టాడు గనక పరలోక రాజ్య సంబంధుల గుణలక్షణాల గురించి యేసుప్రభువు వారు తెలియజేస్తున్నారు. వారి వైఖరి ఎలా ఉంటుంది, వ్యక్తిగతంగా వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, దేవుని పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది, లోకం పట్ల వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుంది, ఇతరుల మధ్యన వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది అనే వివిధమైన విషయాలు ఆ ఒక్క అధ్యాయంలో పరిపూర్తిగా చెప్పబడ్డాయి. కనుక చివరిగా అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. అంటే ఈ వైఖరి కలిగిన వాళ్ళు పరిపూర్ణులుగానే ఉంటారు, లేక ఈ వైఖరి పరిపూర్ణతకు నిదర్శనం, లేక పరలోకపు తండ్రి ఇదే వైఖరి కలిగి ఉన్నాడు కనుక మీ బాధ్యత కూడా ఏంటంటే మీరు ఆ విధంగానే మీరు పరిపూర్ణులుగా ఉండాలి. సో ఇలా అనేకమైన తలంపులు ఆ ఒక్క వచనం ద్వారా మనకి అర్థమవుతున్నాయి. ఇప్పుడు 5వ అధ్యాయము అంతటినీ ఇంగ్లీష్లో బాయిల్ డౌన్ అంటారు. అంటే వాటన్నిటినీ కనుక మన సంక్షిప్త రూపంలో మాట్లాడుకోవాల్సి వస్తే దేవుడు పరిపూర్ణత గురించి మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా ఒకే వర్తమానంగా అర్థం చేసుకుంటాం. బైబిల్ గ్రంథం ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే వర్తమానం. ఏమిటా వర్తమానం? దేవుడు మానవులను సృజించాడు, మానవులు పాపం చేశారు, పాపం చేసిన మనిషిని తిరిగి తన దగ్గరికి చేర్చుకోవడానికి దేవుడు తన కుమారుని లోకంలోకి పంపించాడు. ఆయన రక్తం ద్వారా పాప ప్రాయశ్చిత్తం చేసి మనిషిని తిరిగి తన దగ్గరికి చేర్చుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇదే మొత్తం బైబిల్ గ్రంథంలో స్టోరీ. ఇంకెంతకు మించి బైబిల్ గ్రంథంలో ప్రధానమైనటువంటి అంశం మరొకటి ఏమీ లేదు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ చెప్పిన ఈ కొద్ది మాటలే ఉన్నాయా బైబిల్లో? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు మనిషిని తయారు చేశాడు అని అనగానే ఎలా తయారు చేశాడు అనే వివరాలు కావాలనుకుంటే ఆదికాండంలోకి వెళ్తాం. మానవ చరిత్రలో పతనం ఎలా జరుగుతూ వచ్చింది? కేవలం పండు తినటం వల్ల తోటలో నుంచి వెళ్ళగొట్టబడమే పతనమా? కానీ ఆ పతనమయ్యే ప్రక్రియ ఎంత తీవ్రంగా కొనసాగుతూ వచ్చింది. పతనం ఏ ఏ స్థితిలో వచ్చింది, ఆ పతనావస్థలో నుండి మానవుడు రక్షించబడే దారుందా అంటే మొత్తం ఆదికాండం దగ్గర మొదలు పెట్టుకొని మలాకి వరకు చదువుకుంటూ రావాలి. అప్పుడు మానవ పతనమైనటువంటి జీవితం ఎన్ని రకాలైనటువంటి భ్రష్టత్వాలకు లోనవుతుందో తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఇదంతా అర్థం చేసుకున్న తర్వాత మరి యేసుక్రీస్తు ఎవరు అంటే మళ్ళీ క్రొత్త నిబంధన చదివేటప్పుడు పాత నిబంధన ప్రవచనాలని మళ్ళీ మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. పాత నిబంధనలో ఈ ప్రవచనాల అనుసారంగా లేక యేసుక్రీస్తు ఇలా పుడతాడు, ఈ విధంగా జీవిస్తాడు, ఈ విధంగా మరణిస్తాడు, ఈ విధంగా తిరిగి లేస్తాడు, ఈ విధంగా ఈయన ద్వారా పాప ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఒక విషయం బైబిల్లో ఉన్నది. అది స్పష్టం అవ్వాలనుకుంటే మొత్తం కొత్త నిబంధన అంతా చదవాలి. కొత్త నిబంధనలో యేసు ప్రభు పుట్టుక మొదలుకొని తిరిగి పరలోక రాజ్య స్థాపన వరకు అన్ని వివరాలు ఉన్నాయి. సో మనం ముందు బైబిల్ గురించి చెప్పేటప్పుడు మీ బైబిల్ ఎవరి గురించి చెప్తుందంటే వెంటనే దేవుడి గురించి చెప్తుందంటాం. కానీ అందులో ఉన్నటువంటి ఒక్కొక్క పుస్తకాన్ని తిరగవేసేటప్పుడు ఆ దేవుడు ఎవరో, ఆయన ప్రణాళికలు ఏంటో అర్థమవుతాయి. ఇంకా బాగా అర్థం కావాలనుకుంటే మారు మనసు పొంది రక్షించబడి దేవునితో వ్యక్తిగతమైన అనుబంధంలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు లేఖనాలలో ఉన్నటువంటి సత్యములో నుండి ఆయన సర్వసత్యములోనికి తీసుకుని వెళ్తాడు. ఈ సర్వసత్యంలోనికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము అంటే దేవుని ఉన్నతమైన ఆలోచన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాక్యం చదవడంలో 3వ తెరలోకి వస్తున్నాం. అంటే కాస్త లోతుగా మనం వెళతాం. కాస్త లోతుగా వెళ్ళినప్పుడు అసలు మనిషిని దేవుడు ఎలా తయారు చేశాడు, ఏ రకమైనటువంటి విధానంలో తయారు చేశాడు, ఆ మనిషి పతనం అవడం అంటే ఏంటి, దేవుని విడిచిపెట్టడం పతనమా, లేక అతడు నిజంగానే చచ్చిపోయాడా, లేక అతడు పూర్తిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడా, మానవ జాతి ఏ విధంగా ఉన్నది, దేవుడు ఏ విధంగా మనుషులను రక్షించాలనుకునే దాంట్లో ఇంకా మనం లోతైనటువంటి వివరాల్లోకి వెళ్తాం. కానీ ఇంకా దేవునితో మనకు సంబంధం ఏర్పడతా ఉంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు మనలను తన యొక్క పోలికలో చేసుకున్నాడు. ఆ పోలికలో నుంచి మనం పతనమైపోయాం. తిరిగి మనలను అదే పోలికలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు.
అంటే దేవుని స్వరూపంలోనికి మనం రావడం దేవుని యొక్క ఉద్దేశం అని బాగా బైబిల్ చదివితే అర్థమవుతుంది. దాన్ని ఇంకా మనం బాగా చదివి పరిశుద్ధాత్మ చేత మనం ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర అయితే ఇంకో విషయం అర్థమవుతుంది. అసలు మనల్ని యేసు ప్రభు స్వరూపంలోకి తేవాలని దేవుడు అనుకుంటున్నాడు. కేవలం ఏదో పాపం నుంచి విడుదల చేయటం, లేదా కేవలం మనకేదో పరలోక రాజ్యం ఇవ్వటం, లేదా మనకు ఆశీర్వాదాలు ఇవ్వటం కాదు. దేవుని ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మనం క్రీస్తు స్వరూపంలోనికి రావాలి. యేసుక్రీస్తు ఏ విధమైన పరిపూర్ణతలో ఉన్నాడో క్రీస్తునకు కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనకు కలిగే విధంగా దేవుడు ఈ మొత్తం వ్యవహారాలనే చేస్తున్నాడు. అంటే ఆయన పాపం నిమిత్తమైన శిక్షలు విధించిన, యేసు ప్రభువును పంపించిన, సంఘాన్ని స్థాపింపచేసిన, ఇవాళ రకరకాల వ్యవస్థల ద్వారా, అంటే ఒక 5 రకాలైన పరిచర్యలు ఉన్నాయి. ఈ సువార్థిక పరిచర్య కానీ, బోధనా పరిచర్య కానీ, సంఘ పరిచర్య, ఈ పరిచర్యలన్నిటి ద్వారా ఆయన ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మనిషిని తిరిగి తన పరిపూర్ణతలోనికి తీసుకురావాలి. ఆ పరిపూర్ణతలోనికి తేవటానికి ఆయన అనేక విధాలుగా పనిచేస్తున్నాడు. అనేక రకాలైనటువంటి సాధనాలను వాడుతున్నాడు. రకరకాల విధానాల్లో పనిచేయడం అంటే తన ప్రవక్తల ద్వారా మాట్లాడిస్తున్నాడు. రకరకాల విధంగా మనుషులతో డీల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలును ఏం చేశాడు? చెరలోకి తీసుకుని వెళ్ళడం, వాళ్ళకి గుణపాఠాలు నేర్పించడం, తిరిగి ఆయన మళ్ళీ వాగ్దాన దేశంలోకి తీసుకుని రావడం, మళ్ళీ వారి కొరకై ఆయన యేసుక్రీస్తుని పంపించడం. సో ఆయన పనిచేసే విధానం ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్కలాగా ఉంది. ఇశ్రాయేలుతో అలా పనిచేశాడు, కానీ అన్ని జనుల విషయంలో అట్లా కాదు. అన్ని జనుల దగ్గరకు సువార్త పంపించి ఆ సువార్త ద్వారా వాళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటట్టు చేసి వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తూ వాళ్ళ మధ్యన సంఘాలు స్థాపించబడి వాళ్ళు సువార్త చేస్తూ వాళ్ళు అనేక మంది సాక్షులుగా నిలవడం ద్వారా వారిని తన స్వరూపంలోనికి తెచ్చుకోవడానికి దేవుడు తన ప్రక్రియను కొనసాగిస్తూ వస్తున్నాడు. సో ఏ విధానాన్ని ఎంచుకున్నా, వాగ్దానాలు ఇచ్చి, వాక్యం ఇచ్చి, ప్రవక్తలను పంపించిన, ఇశ్రాయేలును తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసిన, లేక ఇక్కడ సంఘాన్ని స్థాపింపచేసి అపోస్తలునిచ్చి, బోధకులనిచ్చి, ప్రవక్తలనిచ్చి, లేక సువార్థికులనిచ్చి ఇక్కడ అన్ని జనులందరినీ కూడా తన యొక్క మార్గంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నా, లేక అక్కడ తన వాక్యం ద్వారా వారితో మాట్లాడుతూ ఇక్కడ తన పరిశుద్ధాత్మను మన హృదయాల్లోని కుమ్మరించి మన హృదయాలను ఆయన వైపు తిరిగేటట్టు మళ్లింప చేస్తున్న దేవుని ప్రణాళిక మాత్రం ఒకటే: పతనమైన మనిషిని తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవాలి. ఈ ప్రక్రియలో ఆయన ఎంచుకునే విధానాలు విభిన్నంగా ఉండొచ్చు, ఆయన ఎంచుకునేటువంటి మనుషులు విభిన్నంగా ఉండొచ్చు, ఆయన ఎంచుకునేటువంటి సాధనాలు విభిన్నంగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఇవ్వడం ద్వారా తానెవరో గుర్తించేటట్టు చేస్తాడు, లేక తమెవరో గుర్తించేటట్టు చేస్తాడు. కొన్నిసార్లు శ్రమలకు తీసుకుని వెళ్ళడం ద్వారా తామెవరో వారు గుర్తించేటట్టు చేస్తాడు, తానెవరో వారు గుర్తించేటట్టు చేస్తాడు. కానీ ఏ విధం చేతనైనా ప్రతి మనిషిని తన దగ్గర తెచ్చుకోవాలనేదే దేవుని యొక్క ముఖ్యమైన ప్రణాళిక అని మన బైబిల్ గ్రంథం చదివితే మనకు సుస్పష్టంగా అర్థం కావాలి. అంతకంటే ప్రాముఖ్యంగా మనము ఆయన స్వరూపంలోనికి మారడానికి, స్వరూపం అంటే ఆకారం కాదు, ఆయన గుణలక్షణాలను మనం కలిగి ఉండడానికి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని మనం పోలి నడుచుకోవడానికి, లేక ఆయన గుణలక్షణాల చేత మనం అలంకరించబడడానికి ప్రయత్నం చేయాలి. పరలోక రాజ్య సంబంధులు ఎలా ఉంటారు ఆ విషయాలన్నీ 5వ అధ్యాయంలో చెబుతూ 6వ అధ్యాయంలో ఆ పరలోక రాజ్య సంబంధాలు ఎలా ఉంటాయో మాట్లాడుతూ వస్తున్నాడు. 5వ అధ్యాయం వైఖరి గురించి మాట్లాడితే 6వ అధ్యాయము వారి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉంది. 6వ అధ్యాయంలో నిజమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి జీవితానికి రాజ్య నియమాలు దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. లేక ఈ రాజుగారు, ఆయన రాజుగా పరిచయం చేయబడ్డాడు, యూదుల రాజుగా ఆయన పరిచయం చేయబడ్డాడు మత్తయి సువార్త ద్వారా. గనక మనం ఇక్కడ రాజ నియమాలు అని కూడా మనం పిలుచుకోవచ్చు. ఈ అధ్యాయాన్ని, లేక ఈ కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయాన్ని 7వ అధ్యాయాన్ని ఒక 3 విభాగాలుగా మనం ఆలోచన చేయొచ్చు. మొదటి విభాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు దేవుడు మనతో ఎటువంటి సంబంధాన్ని కోరుకుంటున్నాడు. 6వ అధ్యాయం 19 నుంచి 34 వచనాల్లో ఈ భౌతిక సంబంధమైన ప్రపంచంతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి. అలాగే 7వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు మనం చూస్తే ఇతరులతో ఉండేటువంటి సంబంధాలు ఎలా ఉండాలి అనేవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ 5వ అధ్యాయం వైఖరి గురించి మాట్లాడితే 6వ అధ్యాయం సంబంధాల గురించి మాట్లాడుతుందని నేను చెప్పాను ఇంతకుముందే. అయితే 6వ అధ్యాయంలో ఎక్కువగా యేసు ప్రభు వారు వేషధారిని గురించి ప్రస్తావిస్తున్నాడు. వేషధారుల్లా మీరు ఉండకూడదు అనేది ఈ ముఖ్యమైనటువంటి అంశంగా 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. వేషధారిత వ్యక్తిత్వం
వేషధారి అంటే అప్పుడప్పుడు పాపం చేసేవాడు, వేషధారి అంటే నామకార్థ క్రైస్తవుడు అని అనుకోకూడదు. వేషధారి అంటే ఎవరంటే తను వేసేటువంటి వేషాలకు మతాన్ని సాకుగా చూపించేవాడు, లేక విశ్వాసాన్ని అడ్డం పెట్టుకునేవాడు, లేక దేవుణ్ణి బూచిగా చూపించేవాడు. ఇప్పుడు చూడండి, ఆదాము తినొద్దన్నటువంటి పండు తిన్నాడు. ఆదాము తినొద్దన్నటువంటి పండు తిన్న తర్వాత, ఎందుకు పాపం చేశావు ఆదాము, ఎందుకు తినొద్దన్న పండు తిన్నావు అంటే, వెంటనే నా భార్య అయినటువంటి అవ్వ ఆ పండు ఇచ్చింది అన్నాడు. తన భార్యపై తోసేసాడు. అవ్వమ్మ ఎందుకు తిన్నావు అని అంటే, పాము మీదకు తోసేసింది. అంటే వేషధారి ఏం చేస్తాడంటే, తన పొరపాటు ఏమీ లేదు, ఆ పొరపాటు అంతా వేరే వాళ్ళలో ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే పొరపాటు అంతా దేవుళ్ళలోనే ఉంది. ఇప్పుడు ఆదాము ఆ మాట అనకపోవచ్చు, కానీ ఆదికాండం చదివిన ప్రతి ఒక్కళ్ళు దేవుని ప్రశ్నించేది ఏంటంటే, అసలు దేవుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని అక్కడ ఎందుకు పెట్టాలి? వేషధారి ఏం చేస్తారంటే, మతాన్ని అడ్డంగా పెట్టుకొని మతం చాటున తన మూర్ఖమైనటువంటి వాదన వినిపిస్తాడు. మతం చాటున అతడు దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. కాబట్టి వేషధారి అంటే అప్పుడప్పుడు పాపం చేసేవాడు, లేక ఉన్నత విలువలు పాటించలేకపోయేవాడు కాదు, కానీ అతడు చేసేటువంటి ప్రతి పొరపాటుకి మతాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు. మనలో ఎవరూ కూడా పరిపూర్ణులం కాదు. మనలో చాలా మంది పొరపాట్లే చేస్తాం, చాలా మంది వైఫల్యాలు చూసినటువంటి వాళ్ళమే. వైఫల్యాలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా, వైఫల్యాలు చవి చూసిన వాళ్ళందరూ కూడా వేషధారులే అనుకోవాల్సిన అవసరం లేదు. వేషధారి అంటే తన స్వలాభం కోసం, తన పాపములను కప్పిపుచ్చుకోవడానికి మతాన్ని అడ్డంగా పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ అధ్యాయంలో ఈ వేషధారులు కనపడతారు. ఎవరు ఆ వేషధారులు? ప్రతి పారాగ్రాఫ్లో కూడా, ప్రతి భాగంలో కూడా ఈ వేషధారులు ఎవరో చాలా స్పష్టంగా యేసయ్య చెప్పాడు. పరిసయ్యుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ పరిసయ్యులు వేషధారులుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. పరిసయ్యులు కపటులు, యథార్థత లేనటువంటి వాళ్ళు ఏ విషయంలో కూడా యథార్థంగా ఉండరు. చూడండి, ఎటువంటి మొహమాటం లేకుండా కొంతమంది మాట్లాడతారు. అటువంటి వాళ్ళు మనం చూసినప్పుడు, ఇతడు మనసులో ఏముంచుకోలేడు అని అంటాం. అంటే లోన్ ఏముందో అది బయటకు కక్కేస్తున్నారని. దాన్ని యథార్థత అనడం కంటే మనం మూర్ఖత్వం అని అంటాం. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియాలి అని అంటాం. కానీ దేవుని విషయాలకు వచ్చేసరికి, నువ్వు లోన ఒక జీవితం, బయట ఒక జీవితం కలిగి ఉంటే దాన్ని మంచి లక్షణం, విచక్షణ కలిగిన లక్షణం అనుకోకూడదు.